రా అన్నయ్య, రా చెప్తాను. నాన్న ఎవరు వచ్చారో చూడు. అదే వచ్చేసాడు. బాబు డాడీ, నువ్వు చేసిన సాయానికే నీ కాళ్ళు పట్టుకుని పిసగతా ఉన్నావు అనుకున్నా, కానీ కొడుకు కదా అందుకని వాటేసుకున్నా. ఏంటన్న మాటలు? అన్నయ్య కోసం నేను మాత్రం చేయలేనా? మర్రి చెట్టు అంతా పెరగడం కాదురా, తులసి చెట్టు అంతా తిరిగి కూడా ఉండాలా. అయినా పులిని చూసి నక్క బాధ పెట్టుకుంటే ఒళ్ళు గాలుడు తప్ప ఫైల్ ఏముంటదా? ముడుచుకొచ్చిందయ్యా రోచమా. ఓ నాయన పో ఏసి వేసుకొని పడుకో. అల్లుడు, మేం నీకు పెట్టిన ఎగ్జామ్లన్నీ నువ్వే గెలిచినావు, ఇక మా బిజినెస్ లన్నీ నువ్వే చూసుకోవాలి. చూసుకోవాలంటే మీరు చేసే బిజినెస్ నాకు తెలియాలిగా. వాటన్నిటి గురించి మేము చెప్తాంగా. సార్, ఆ జేపీ కేపీలు సిటీలో చేసే ఇల్లీగల్ బిజినెస్ డీటెయిల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. టైం చూసుకుని అవి మీకు అందజేస్తాను. అప్పుడు మీరు వాళ్ళ ఆధారాలతో ఈజీగా పట్టుకోవచ్చు. ఓకే సార్, ఉంటాను. అమ్మ నా కొండిగా. అన్నయ్య ఎవరా నీకు అన్నయ్య? నేను అనుకుంటాను నువ్వు పోలీసు మనిషి అని. ఇప్పుడు రుజువైందిరా. నువ్వు ఫోన్ లో మాట్లాడిన ప్రతి ఒక్కటి నేను విన్నాను. ఇప్పుడు డాడీతో అంకుల్తో చెప్పి నేను అంతు తెలుస్తాను. డాడీ, అంకుల్, డాడీ, డాడీ త్వరగా. అమ్మో వీడా. సరే అట్నే ఈడెదురు ఈడ పడుకుని ఉన్నాడు. రేయ్ నువ్వు పెట్టి హాయిగా ఇంట్లో అంశదూరి కథల పాల మీద పడుకోక ఏం గది పట్టిందిరా? ఏమైందమ్మయ్యా? మీకు తెలియదే ఉంది నాన్న. నిన్నటి నుంచి అన్నయ్య అప్సెట్ లో ఉన్నాడు. అన్నయ్య పెళ్లి కంటే ముందు నా పెళ్లి జరగటం, మీరు బిజినెస్ వ్యవహారాలన్నీ నాకు అప్పచెప్పడంతో ఏం చేయాలో తెలియక నిన్నటి నుంచి పిచ్చి పిచ్చిగా పచ్చి పచ్చిగా తాగేస్తున్నాడు. ఇలాగే కొన్ని రోజులు అన్నయ్యను వదిలేస్తే మనం తన అపోలోలో జాయిన్ చేసి పొలో నడవడం తప్ప మరి ఇంకేమీ చేయలేవు నాన్న. మరి ఇంకేం చేద్దామంట? అన్నయ్య కూడా నాతో పాటు పెళ్లి చేసేద్దాం నాన్న. అప్పుడు అన్నయ్య మామూలు మనిషి అయిపోతాడు. తండ్రిగా నాకంటే బెదరగా నువ్వే ఎక్కువ ఆలోచిస్తా ఉంటావు వీడి గురించే. కానీ మంచి సంబంధం దొరకద్దా? మంచి సంబంధం కాదు నాన్న, బ్రహ్మాండమైన సంబంధం. ఎవరా? మొన్న అన్నయ్యని విడిపించడానికి ఒక పోలీస్ ఆఫీసర్ హెల్ప్ చేశాడని చెప్పాను కదా. అవును, ఆయనకు కూతురుంది. సో అమ్మాయిని అడుగుతాం. పోలీసోడు కూతురా? దొంగ చేతికి తాళాలు ఇస్తానంట. తప్పకుండా ఇస్తాడు. ఆయన ఒప్పించే బాధ్యత నాది. ఇది జరిగితే మనకు 2 లాభాలు ఉంటాయి. ఒకటి, అన్నయ్యకి పెళ్లి జరిగిపోవటం. రెండోది, మనకు బిజినెస్ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఆయన స్వయంగా దగ్గర నుండి చూసుకుంటాడు. ఏమంటారు? ఓకే నాన్న, ఇప్పుడే మాట్లాడతాను. హలో సార్, నేను కళ్యాణ్ మాట్లాడుతున్నాను. ఏ నాయనా, మొత్తం దిగిందా? అసలు స్టీల్ దాంట్లో పోసుకుని తాగుతురా? కిక్ ఎక్కువ అయిందంటే ఎలా? ఎక్కవడం కాదు నాన్న, ఆ కళ్యాణ్ గడు నా తలమి కొట్టాడు. అడు పెద్ద మోసగాడు. మోసగాడి గడుపున మోసగాడు పుట్టక మహాత్ముడు పుడతాడు. నా కర్మ, అడు పోలీసులతో ఫోన్ లో మాట్లాడుతున్నాడు. అవునరా, నాకు చెప్పే మాట్లాడుతా ఉన్నాడా? అది కాదు నాన్న, ఆడికి పోలీసులతో సంబంధాలు ఉన్నాయి. సంబంధం ఉండబట్టే కదరా నీ సంబంధం గురించి మాట్లాడుతా ఉన్నాడా? అయ్యో రామా, ఆడు మన సంగతులన్నీ పోలీసులు చెప్తున్నాడు. చెప్పాలి కదరా, చెప్పకపోతే వాళ్ళకి అట్టే తెలుస్తుంది. ఇది చెప్పండి నాన్న. అన్ని విషయాలు చెప్పాను, ఆయన ఓకే అన్నారు. రేపు వాళ్ళ ఇంటికి వచ్చి అమ్మాయిని చూసుకోమన్నారు. అన్నయ్య కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ దేనికి? నాయనా, రేపు నీకు పెళ్లి చూపులు. పెళ్లి చూపులా? నేను రెడీ. చెప్పు, ఏం షూట్ చేయమంటావు? ఆ పూల కుండీల్ని షూట్ చేయి. ఏది? అయ్యి బాబోయ్, భలే పెళ్లి చేస్తాను. నాన్న, నీ మీద మర్డర్ అటెంప్ట్ జరుగుతుంది. నా మీద? నా పంచి ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే నా ఆరో ప్రాణమైన మిమ్మల్ని కాపాడుకుంటాను. ఒక నిమిషం. ఏది? ఒక నిమిషం. ఈ బండోడు మీద వేసేద్దాం. ఇది కూడా. కవర్ చేస్తాను, రండి. నువ్వు లేకపోతే ఇవాళ 2 పీరుగులు లేచే బాపయ్యా. ఏనుగులా ఉన్న మిమ్మల్ని పీనుగులు ఎలా అవనిస్తాను? మమ్మల్ని మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎవరుకుందరా? ఎవరికుందో కాల్పులో విరమణ ధర తెలుసుకుందాం. మీరేం టెన్షన్ పడకండి. చూసావా, ఇప్పుడేమంటావు? ఏమంటాను? షూటింగ్ లో నువ్వు సూపర్ అంటాను. చూద్దాం పదా, కుండీలు ఎలా పగిలాయో. పదా. మీ పాలిట ఉసామా బిన్ లాడెన్ ఎవరో చూద్దాం. అన్నయ్య, నాన్న మీద మర్డర్ అటెంప్ట్ చేసింది నువ్వా? వాళ్ళు ఏ పాపం చేశారు అన్నయ్య? పాద పూజ చేయాల్సిన తల్లిదండ్రులు ప్రాణాలు తెద్దాం చూస్తావా? ఏం ఆడతావు? షూట్ చేసింది నేనే. మర్డర్ అటెంప్ట్ చేయడండి. మర్డర్ చేయడం కాకపోతే మరి ఎందుకు షూట్ చేసినట్టు? ఇదిగో స్వప్న పూలకొండ షూట్ చేయమంటే షూట్ చేశాను. నేనా? నాకు షూటింగ్ అంటే భయం, అందుకే సినిమా షూటింగ్ కూడా ఎప్పుడూ చూడలేదు. అదేంటది? నువ్వేగా షూట్ చేయమన్నా? నోర్మై చండాలుడా.
ఇప్పుడు అర్థమైంది నాన్న, మిమ్మల్ని చంపేసి మీకు వారసుడు అయిపోవాలన్నది ఇప్పుడు ప్లాన్. దానికి చంపడం దేనికి? ఆయన పోయిన తర్వాత ఎలాగ నేనే కదా వారసు. చూసారా? ఆయన మాత్రం ఎన్నడూ పోతారు, ఎప్పుడో పోవాల్సిందే కదా. ఎరా నేను తొందరగా చచ్చిపోతే చూడాలన్నది నీకా? నేను ఆ ఉద్దేశంతో లేదు నాన్న. నీకే ఉద్దేశం లేకపోతే దీనమ్మ పడవా ఈ గంతో షూటింగ్ ఎందుకు చేసావు? మీరు షూట్ చేసినంత మాత్రాన్ని మీరు చచ్చిపోతారా నాన్న? మిమ్మల్ని నేను కాపాడుకుంటాను. భర్త ప్రాణాల కోసం బ్రహ్మతో సావిత్రి పోరాడినట్టు బ్రహ్మ కాదు, యముడితో. అదే ఎముడితో నేను పోరాడతాను. అంతేగాని నా గొంతులో ప్రాణం ఉండగా మీ గొంతులో ప్రాణం పోను ఉన్నానా? పోను. పదండమ్మా, పదండి. ఈ గెటప్ మా బాసు భలే సూట్ అయింది కదూ. ఏం మాట మాట చెప్పుకోవాలి, అసలు ఇలాగే బాగున్నాడు. ఆ జేపీ కేపీల ముందు వెయిటర్ డ్రెస్ లో ఉన్నాడు కదా, వాడే నందా. వాడు నందానా? మరి ఆ గెటప్లో ఉన్నాడేంటి? అయితే పోలీసులు పిలవమంటావా? వద్దు సార్, ఇక్కడ పిల్లలు పెద్దవాళ్ళు లేడీస్ చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఏదైనా జరగచ్చు. టైం చూసుకుని నేనే మీకు సిగ్నల్ ఇస్తాను. మారు వేషాలు వచ్చాడు కదా, వాడి చేత వాడే నందా నేను చెప్పిస్తాను. చూడండి. బయటా ఏంట్రా ఇవన్నీ? ఇది పెళ్లి మండపం అనుకుంటున్నావా, చెత్తగుండి అనుకుంటున్నావా? నా పెళ్లికి వచ్చేది మామూలు వ్యక్తి కాదురా, నందా. అలాంటి వ్యక్తి వస్తున్నప్పుడు మండపం ఎంత నీట్గా ఉండాలి. అది కాదురా. మీరుండే నాన్న, అసలు నందా అంటే ఎవరు? సాక్షాత్ దేవుడు. నందా గురించి ప్రాసలో చెప్పాలంటే ఆయన బ్యాంకాక్ లో ఉండే భీముడు, దున్నపోతు లేని యముడు, 10 తలలు లేని రావణాసురుడు. అర్థమైందా? నందా నందా. అసలు నందా గారు అంటే ఎవరు? సింహం. వీడు ఫేస్ చూడు, టైర్ కనిపిస్తే కాలెత్తి ఓరకొక్కలా ఉన్నాడు. వీడిని పట్టుకుని గ్రేట్ లైన్ నందా గారితో పోలుస్తావేంటి? లేదురా, ఈయన నందా గారు. కావాలంటే చూడు. చూసినా? మీరేనా? మీరేం తెలియక లాగౌట్ పీకాను. ఐఎమ్ వెరీ సారీ సార్. ఇట్స్ ఓకే తెలియకేగా తొందర. అవును సార్, ఐఎమ్ వెరీ సారీ. నాకెందుకు ఇది తెలిసే బ్యాటింగ్ చేశాడనిపిస్తుంది. అయ్యా పెళ్లి కుమారులను పిలిపించండి. వస్తుండా పంతులు పిలుస్తుండు, పోయి కూకరాదు అల్లుడు. తాలికట్టు వస్తాను సార్. ఈ కుర్రాడు నీ అల్లుడేంటి? జేపీ కొడుకును కదా నీ అల్లుడిని చేసుకోమని చెప్పింది. నా కొడుకుని ఈయన అల్లుడుగా చేసుకుంటా ఉన్నాడండి. నీ కొడుకు వీడు కాదు కదా. అరే నేను చెప్పేది వినవే, వీడు కూడా ఈయన కొడుకే. అదేంటది? బ్యాంక్ వచ్చినప్పుడు అజయ్ ఇతను తన ఫ్రెండ్ అని చెప్పాడు కదా. అప్పుడు ఫ్రెండే, ఇప్పుడు కొడుకు. మదర్ డిఫరెంట్. ఇదిగో చూడండి, అసలే అక్కడ జరిగిన దానికి మా బాస్ మైండ్ సగం దొబ్బింది. మీరు ఇంకా కన్ఫ్యూజ్ చేశారంటే మిగతా సగం ఇక్కడ దొబ్బుద్ది. కాస్త వివరంగా చెప్పండి. వివరంగా చెప్పాలంటే ఒక్క రోజంతా అంతసేపు వినే ఓపిక నాకు లేదు గాని మీరిద్దరూ వియంకులవుతున్నారు కదా, అది చాలు నాకు. పదండి. లక్ష్మి గురించి ఏమన్నా తెలిసిందా? ఐ వాంట్ కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ హర్. నాకు ఇన్ఫార్మ్ చేయి. చూడండి, వీళ్ళందరూ నా కోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేయడానికి వచ్చిన త్యాగరాజులు, త్యాగరాణులు. దయచేసి వీళ్ళందరూ ఏం చేయకు. ఈ బసలపూడి కథలు చెప్పకు. ఇన్నాళ్ళు నన్ను పోలీసు వాళ్లకు పట్టించడానికి ఎన్నో నాటకాలాడావు. చివరిసారిగా చెప్పుకోవడానికి ఏమైనా ఉంటే చెప్పుకో. ఇవ్వద్దు, నాకు ఛాన్స్ ఇవ్వద్దు. నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వద్దు. నిజం చెప్పే ఛాన్స్ అసలే వద్దు. బంగారాన్ని నేల మాలికలు దాచినట్టు నా గతాన్ని నాలోనే సమాధి చేసి ఆ సమాధిని మీ నూతన సామ్రాజ్యాన్ని పునాది చేసుకోండి. కమాన్ కిల్ మీ. ఓకే, కానీ మీరు మాత్రం నేను చెప్పడానికి ఎందుకో చెప్పను. కావాలంటే మీ ఇష్టంతోనో మీ గురించి బాటుగా మాట్లాడి పులిగడతానో మనకి ఎవరితో చంపించుకోండి. ఐ హావ్ నో ప్రాబ్లమ్ బ్రో. కమాన్ కిల్ మీ. కానీ నందా గారు, మీరు ఇలాగే నిలబడండి. మీ కళ్ళలోకి చూస్తూ చచ్చిపోతాను. అప్పుడే అమ్మ లక్ష్మి ఆత్మ కూడా శాంతిస్తుంది. లక్ష్మి? ఏ లక్ష్మి, ఏ బ్యాంకాక్, ఏ మసాజ్ సెంటర్, ఏ సింగ్లు అని మాత్రం అడగండి. నువ్వు అడుగుతుంటేరా బాస్ అడుగుతాడు. అడగలేడు. బెట్టా అయితే అడుగుతా, చెప్పు. నీకు బ్యాంకాక్ తెలుసా? పటాయ్ తెలుసా? అని మసాజ్ సెంటర్ తెలుసా? అందులో పనిచేసే లక్ష్మి తెలుసా? అరే అవన్నీ తెలుసు. నువ్వెవరు? నీకు నాకు సంబంధం ఏంటి? వినాయకుడిని శివుడు ఇలాగ అడిగాడు కాబట్టి వినాయక చవితి వచ్చింది. అల్లు అరవింద్ రాజమౌళిని అడిగాడు కాబట్టి మగధీర వచ్చింది. కోడి ముందా గుడ్డు ముందా అంటే ఏదో చెప్పగలుగుతాం. కానీ ఆ కోడే గుడ్డు నువ్వు ఎవరైనా అడిగితే ఆ గుడ్డు కింద పడి ఆమ్లెట్ అయిపోతుంది. నేను నీ కొడుకున్నానా? పెళ్లి కొడుకు నువ్వా? నేనే. అంటే నువ్వు జేపీ కొడుకువా? అవును. లోపటేసిన లిక్కర్ మొత్తం తీపోయింది. అంటే ఈ పెళ్లి ఆపాలా లేదో ఆలోచించి డిసిషన్ తీసుకోవాలి. మన ఇద్దరం ఒకే కంపెనీ నుంచి డెలివరీ అయిన బాటిల్స్ మనయా? మా నాన్న ఎవరో కాదన్నయ్య, మీ నాన్నే జేపీ.
ఏం నువ్వు అనేది? అవునన్నయ్య, నీకు నరసాపురం తెలుసా? తెలుసు. బాలాజీ వైన్స్ పక్క వీధిలో పెంకుటి తెలుసా? తెలుసు. ఆ ఇంట్లోనే నా తల్లి శ్రీవల్లి ఉండే. మన నాన్న మా అమ్మని మోసం చేశాడన్న. నాన్న వివరాలు మొన్నే తెలిసాయి. బాలాజీ వైన్స్ లో చెప్పాడన్న. అందుకే వెతుక్కుంటూ వచ్చా. నా తల్లికి న్యాయం జరగాలంటే దానికి ఇప్పుడు ఏం చేయాలి? ఈ పెళ్లి ఆపలన్నయ్య. తమ్ముడు కూల్. బాటిల్ ఓపెన్ చేసే ముందు బార్ కోడ్ చూసినట్టు నా మొహం చూడు. నేను నాన్నలాగే అదవని కాదు. నీకు ఫుల్గా న్యాయం జరిగినట్టు నేను చూస్తాను. అమ్మా ఆ ప్లేట్ ఇవ్వండి, మీరు వెళ్ళండి. ఇవి తింటూ ఉండు. ఏంటన్నా ఇవి? అక్షంతలు. ప్రధానమంత్రి లేకుండా పార్లమెంటు, అధ్యక్ష అనుకుంటే అసెంబ్లీ జరగొచ్చేమో గానీ అక్షంతలు లేకుండా పెళ్లి జరగదు. ఇవి తింటూ ఉండు. ఇవి అయిపోయేసరికి నీకు నీ సామాజిక న్యాయం చేస్తాను. ఇవన్నీ తినేస్తానే, ఈ పెళ్లి ఆపేస్తానే, ఈ లోపల కోట్ వేసేస్తానే. ఇట్రారా. కళ్యాణ్, ఈ పెళ్లి జరిగేంత వరకు వాడిని జాగ్రత్తగా చూస్తుండు. వాడు నోరిప్పాడంటే జేపీ కొడుకు నేను కాదన్న విషయం బయటపడిపోతుంది. దాంతో నందాన్ని అరెస్ట్ చేయించడానికి నేను వేసిన ప్లాన్ ఇన్నాళ్ళు ఇన్ఫార్మర్ గా నేను పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. వాడికి క్వార్టర్ ఇచ్చానా సరే మ్యాటర్ బయటకు రాకుండా చూసుకో. హలో, నువ్వేంటి ఇక్కడ? పద ముహూర్తానికి టైం అయిపోయింది. మిస్టర్ ఇన్ఫార్మర్, మిస్టర్ పర్ఫెక్ట్ లా నటించి మిస్టర్ ఇండియా అయిపోదాం అనుకుంటున్నావా? నీ మాస్టర్ ప్లాన్స్ అన్ని హెడ్ లైన్ లో ప్రింట్ వేయించి అందరి చేత చదివిస్తా. అది కాదు. ఇంకనే ఆగను.